అక్కడ బయట జరుగుతున్నటువంటి వార్తల ని ఆధారంగా తీసుకుని మనం ఈరోజు డిబేట్ చర్చా వేదికను పెట్టడం జరిగింది. ఏదేమైనా అప్పుడు అంటే మాగంటి గోపీనాథ్ గారి యొక్క మరణానంతరం ఇక్కడ ఉప ఎన్నిక 6 నెలల్లో జరగాలనేది జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం అంతా ఊపందుకుంది. సో ఏంటి మరి బీజేపీ నుంచి మరి ఒకవేళ ఉప ఎన్నిక జరిగితే దాదాపుగా ఇక్కడ కీర్తిరెడ్డి గారు, పద్మ వీరపనేని గారు, అదేవిధంగా లంకల దీపక్ రెడ్డి గారు ఇలా రకరకాలుగా పేర్లు వినపడతా ఉన్నాయి. ఆల్రెడీ లంకల దీపక్ రెడ్డి అనే అతను మన పోటీ చేసి ఓడిపోయినట్టున్నాడు. సో ఏంటి సార్ అంటే మీరు అంటే బీజేపీ స్టాండ్ ఏంటి? మీరైనా మరి మానవతా దృక్పథంతో పోటీ నుంచి విరమించుకుంటారా లేకపోతే కంపల్సరీ పోటీ చేస్తారా? నమస్తే రవి గారు, మీకు టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు ప్యానల్లో ఉన్న పెద్దలకు రామ్ గోపాల్ గారికి, మిత్రుడు యాదగిరి గారికి, రాము గారికి గుడ్ ఈవినింగ్ అందరికి. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో సాధారణంగా సరే గోపీనాథ్ గారు అకాలం మృత్యు చెందినరు, మనం అందరం కూడా వారికి సానుభూతి వాళ్ళ కుటుంబానికి తెలియజేయాల్సిందే. వారు చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటాం. అంత మాత్రాన ప్రజాస్వామ్యంలో ఇప్పుడు బీజేపీ పోటీ చేయలేదు, మిగతా పార్టీలు పోటీ చేయమని గ్యారెంటీ లేదు కదా. తర్వాత గతంలో సాంప్రదాయాన్ని వాస్తవంగా అప్పుడు తెలుగుదేశము కాంగ్రెస్ లో రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు, చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు ఒక సాంప్రదాయాన్ని పాటించారు. ఎవరైనా ఎమ్మెల్యేగా ఎన్నికై టర్మ్ పూర్తి కాకుండానే మధ్యలో చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వడము, మిగతా పార్టీలు ప్రధాన పార్టీలు అయితే అప్పుడు పోటీ పెట్టేవి కాదు. అవును, కానీ ఆ సాంప్రదాయాన్ని తుంగల దొక్కింది ఎవరు? ఆ సాంప్రదాయాన్ని మొత్తం సమూలంగా పక్కకు పెట్టింది ఎవరు? ఇప్పుడు ఎవరైతే చనిపోయినటువంటి శాసనసభ్యుని యొక్క పార్టీ అధినేత, ఇప్పుడు వారు చెప్పినట్టుగా అక్కడ దామోదర్ రెడ్డి గారు చనిపోతే తుమ్మల గారిని మంత్రి హోదాలో అట్లా ఇక్కడ ప్రతి దగ్గర కూడా సార్ ఆయన రామిరెడ్డి గారండి, దామోదర్ రెడ్డి గారు కాదు. సారీ రామరెడ్డి దామోదర్ రెడ్డి కదా, రామరెడ్డి వెంకటరెడ్డి. అదే రామరెడ్డి వెంకటరెడ్డి ఖమ్మంలో మోస్ట్ నాయకుడు, అనేక సంవత్సరాలు మరి రాజకీయాల్లో ఉంటూ అనేక సార్లు ఎన్నిక కాబట్టి అనేక సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తి. మరి ఎందుకు ఆ రోజు సానుభూతి ఇవ్వాల? మా యాదగిరి అనేదో సానుభూతి, మానవత్వము దాని గురించి దీని గురించి మాట్లాడుతున్నారు. అసలు మీకు ఎక్కడుంది ఇక నైతిక హక్కు? ఇక పోతే యాదగిరి గారు ఇప్పుడు బీజేపీ హైదరాబాద్కి ఏం చేసింది, పాడిందే పాడరా పాసి పనులా అని చెప్పేసి ఏదో సామెత ఉంది కదా. ఇక ఊకే గవ్వే మొత్తుకుంటే ఏం లాభం అండి? ఒకవైపు చూస్తూనే ఇలా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్ని రకాలుగా సిటీకి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు వచ్చినాయి. ఇలా ఉప్పల్ నుంచి వచ్చిన ఫ్లైఓవర్ ఎవరు తెచ్చారండి? ఇలా సికింద్రాబాద్కి ఇచ్చిన ఎన్ని 450 కోట్లు, ఇలా చెర్లపల్లికి ఇచ్చింది ఎంత 150 కోట్లు. అంటే మీకు ఇవేం కనిపించాయి. ఎంతసేపు బీజేపీ మీద బట్టగాల్చి మీదేసి పబ్బం కట్టుకోవాలంటే ఆ రోజులు పోయినాయి. రవి గారు వినిపిస్తుందా? చెప్పండి చెప్పండి. అవును, ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీకి సిటీలో అది గత స్మృతులే. నేను చెప్తున్నది ఆల్రెడీ అంబాసిడర్ కారు, వాళ్ళ గుర్తు కూడా అంబాసిడర్ కారు. అంబాసిడర్ కారు ఇప్పుడు ఉందా? అది అవుట్డేటెడ్. ఇప్పుడు అయితే గతంలో మొన్న ఇచ్చినటువంటి ఉప్పల్ ఇప్పటిదాకా పూర్తి కాలేదు. రైల్వే స్టేషన్ కూలిపోయింది. ఢిల్లీలో కూడా రైల్వే స్టేషన్ మీరు మమ్మల్ని అంటప్పుడు మేము చేయాలి కదా. మాట్లాడలే కదా, గంత సేపు మాట్లాడిన మమ్మల్ని బండ బూతులు తిట్టా కూడా నేనేం మాట్లాడలేదు, అబద్ధాలు మాట్లాడింది మీరు. అయినా నేనేం మాట్లాడలేదు. మీ కథ ఒడిసిపోయింది. ఇక ఊకే మళ్ళీ కథ ఎందుకు పట్టుకుంటారు? ఇప్పుడు ఒకటేందంటే ప్రజాస్వామ్యంలో ప్రతిసారి సానుభూతి పనిచేయదు. ఇప్పుడే రాములన్న చెప్పినట్టుగా కంటోన్మెంట్ లో చూసాము, మరి దుబ్బాకలో చూసాము రామలింగారెడ్డి గారు. నేను స్వయంగా వెళ్ళినా. ఇప్పుడు మీకు ఇంకోటి ఏముంటదంటే, ఒక నాయకుడు అనేక సంవత్సరాలు ఉండి చాలా మంచి పేరు గడించితే డెఫినెట్ గా అది కొంత క్యారీ అవుతుంది కుటుంబ సభ్యులకు. నాకు తెలిసినంత వరకు గోపీనాథ్ గారు బయట వివాదాస్పదుడు ఏమి కాదు, కానీ లోపల మనిషి ఉంటాడు, బయట మనిషి ఉంటాడు. నాకు తెలుసు ఆయన సామాజిక వర్గం వల్ల అనేక మంది ఈయన కబ్జాల గురించి వాటి గురించి కూడా మాట్లాడేవారు. అయితే అప్పుడు అంతా కేసీఆర్ గారు రాజ్యము, ఎవడు మాట్లాడితే తీసుకుపోయి ఏ బొక్కల దోస్తారో తెలియదు కాబట్టి, ఆ సిటీలోనే 2 సెంట్రల్ జైళ్లు ఉన్నాయి కాబట్టి భయపడి ఎవరు మాట్లాడలేదు. చెప్తున్నా మీకు వినండి. దుబ్బాకలో కూడా అదే జరిగింది. రామలింగారెడ్డి గారు కూడా చనిపోయిన తర్వాత ఆయన మీద వచ్చిన ఆరోపణలు అనేక మంది ముక్కిరిచారు.
కుటుంబానికి సానుభూతి పనిచేయలేదు. వాళ్ళ అబ్బాయి మీద కూడా చేశారు. కేసీఆర్ గారు ఎవరిని పెడితే వాళ్ళు గెలిచేటువంటి టైంలో కూడా అక్కడ ఓడిపోయింది. అట్లే హుజూరాబాద్ లో చూసిన హుజూర్ నగర్ లో ఏం జరిగింది? హుజూరాబాదే కదా మన ఈటల రాజేందర్ది. మొత్తం రాజ్య వ్యవస్థ అంతా ఆడ కూర్చొని 6,000 రూపాయలు పంచినా కూడా బై ఎలక్షన్ లో గెలడే. కాబట్టి ఇప్పుడైతే వాళ్ళకు అధికారం లేదు. 24లో ఏంటంటే సిటీలో ఉన్న ఓటర్స్ దృష్టిలో అయ్యో కాంగ్రెస్ వస్తే లేకుంటే మిగతా పార్టీలు వస్తే రియల్ ఎస్టేట్ ఎక్కడ దెబ్బతింటుందో, ఒక స్టేజ్కి వచ్చింది బాగా నడుస్తుంది అనేటువంటి ఒక ఒపీనియన్కి వచ్చారు. అక్కడక్కడ వీళ్ళు వేసిన ఫ్లైఓవర్లు చూసి భ్రమిసి వాళ్ళకి ఆ ఓట్లు వేసారు, మళ్ళా వస్తుందేమో అనుకున్నారు. అయితే ఎంటైర్ తెలంగాణ సిటీ తప్ప మిగతా ఎంటైర్ తెలంగాణలో వీళ్ళ కర్రు కాల్చి వాత పెట్టారు బీఆర్ఎస్ కు. ఇప్పుడు ప్రజలకు తెలిసిపోయింది, సిటీ ప్రజలకు కూడా. తర్వాత ఇంకో ఫ్యాక్టర్, 24లో సిటీలో అన్ని సీట్లు రావడానికి 2 ఫ్యాక్టర్స్. ఒకటి ఎంఐఎం మద్దతు, మైనారిటీస్ మద్దతు. ఇప్పుడుందా? మైనారిటీస్ దూరం అయిపోయినారు, మా ఎంఐఎం దూరం అయిపోయింది. రెండవది సెటిలర్స్, మనం ఒప్పుకోకున్నా కనీసం 7-8-10 సీట్లలో సెటిలర్స్ గణనీయ సంఖ్యలో ఉన్నారు. ఈయన ఏం చేసిండు? నిర్వాహకము రోజు కేటీఆర్ కేసీఆర్ తిరిగేటువంటి పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వాడిన భాష, వాడి దౌర్జన్యము, వాడి బాడీ లాంగ్వేజ్ చూసి ఇప్పుడు సారీ నాకు కొద్దిగా మాట అట్లా వచ్చేసింది. వారు చేసినటువంటి మరి కామెంట్స్ ద్వారా ఇవాళ సెటిలర్స్ కూడా వీళ్ళకి వేసే అవకాశం లేదు. కాబట్టి ఉంటే గింటే పోటీ అనేది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటది. వాస్తవంగా బీఆర్ఎస్ లైట్ అంటారా అక్కడ ఆ నియోజకవర్గంలో? ఏమంటారు రవి గారు? బీఆర్ఎస్ పార్టీ లైట్ అంటారా? లైట్ తీసుకుంటారంటారా జనాలు అక్కడ? మొత్తం లైట్ తీసుకుంటారు. ఇప్పుడు అది అవుట్డేటెడ్. ఇందాకే చెప్పినా కదా, అంబాసిడర్ అవుట్డేటెడ్. కాకపోతే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది కూడా ఒకటి ఉంది కదా సార్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది పాత సామెత సార్. ఇప్పుడు గోల్డ్ అంటే కాంగ్రెస్ సార్, 40 సంవత్సరాల పార్టీ. రవి గారు ఇప్పుడు మీరు కొంటే అంబాసిడర్ కొనరు మరి. పువ్వు కూడా నలిగిపోతుంది సార్, మీ పువ్వు కూడా నలిగిపోతుంది, పువ్వు ఆడిపోతుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే 2,90,000 ఓట్లు జూబ్లీ హిల్స్ లో మొన్న బీఆర్ఎస్ గెలిచింది కూడా 15-16,000 ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది. బీజేపీ కూడా అయితే ఇందాక యాదగిరి గారు చెప్తున్నారు, కారు పోతే కారు ఇస్తామన్నారు, బండి పోతే బండి ఇస్తామన్నారు. ఎస్, 100% చెప్పినాము. మాకు ఇచ్చిర్రు అధికారం. ఇలా జిహెచ్ఎంసీ ఓటర్లు అత్యధిక సీట్లు 48 సీట్లు, బీజేపీ 49 సీట్లు ఇస్తే మీరు 43-45 గెలిచి ఏం చేశారండి? ఎక్కడెక్కడో ఉన్న మా నిజామాబాద్ లో ఉన్న ఎమ్మెల్సీ, వరంగల్లో ఉన్న ఎమ్మెల్సీ, ఖమ్మంలో ఉన్న ఎమ్మెల్సీలు అందరు తెచ్చి ఎక్స్ అఫీషియో మెంబర్ అని చేసి మీరు మేయర్ సీట్ గుంజుకున్నారు. ఎంఐఎం తో కలిసి మీరు మరి బీజేపీ రాకుండా చేశారు కదా. మీకు ఎక్కడిది? మీరు మాట్లాడే అర్హత మీకు ఎక్కడుంది? బండి పోతే బండి ఇస్తామన్నట్టు మరి ఇచ్చిర్రు అధికారం. మాకు ఆ కుర్చీ మీద కూర్చుంటే కదా చేసేది. కేంద్ర ప్రభుత్వం ప్రధానికి కేంద్ర ప్రభుత్వం వచ్చేస్తుందా? కేంద్రం చేసేది కేంద్రం చేస్తుంది. మున్సిపాలిటీలో వచ్చి ప్రతిదీ కేంద్ర ప్రభుత్వం చేయదు కదండి. కాబట్టి వీళ్ళు మాట్లాడేటువంటి దానికి అర్థం లేదు. అయితే ఎన్నికని మిగతా పార్టీలు కూడా పోటీ పెడతాయి. మిగతా పార్టీలు పెట్టకున్నా కూడా మిగతా చాలా మంది పోటీ చేయొచ్చు. కాబట్టి ఏకగ్రీవం అయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి బీజేపీ కూడా తప్పనిసరిగా పోటీ చేస్తుంది. నా వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పుడే ఇంకా పార్టీ ఏమి నిర్ణయం తీసుకోలేదు, అభ్యర్థులు ఎవరో కూడా నిర్ణయం చేయలేదు. ఇంకా చాలా టైం ఉంది. ఇది యాక్చువల్గా ఏంటంటే అక్టోబర్-నవంబర్ లో అవుతాయి నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు మీరు అన్నట్టుగా స్థానిక సంస్థల ఎన్నికలకు దీనికి సంబంధం లేదండి. స్థానిక సంస్థము రాష్ట్ర ఎన్నికల కమిషన్ చేస్తుంది, నిర్వహిస్తుంది. ఇది ఎమ్మెల్యే ఎన్నికలు కానీ, ఎంపీ ఎన్నికలు కానీ, బై ఎలక్షన్స్ కానీ ఇవన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘము ఎప్పుడైతే షెడ్యూల్ మిగతా రాష్ట్రాలలో ఉన్న ఖాళీ అయినటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని చేయాలంటే మోస్ట్లీ ఇంకా 5 నెలల లోపల బీహార్ ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి దాంతో పాటే షెడ్యూల్ ఇస్తారు. ఇప్పుడు మనం ఇప్పటి నుంచే దీని మీద పెద్దగా ఎన్నికల వాతావరణం కానీ, ప్రజలలో చర్చ కానీ ఇంకా ఏం లేదు. నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇది 5-6 నెలల టైం ఉంది. కాబట్టి కొంత మనం కూడా వేసి చూడాలి. అంటే బీహార్ నిర్ణయమే తీసుకుంటది. ఈ రోజు బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నారు, డెఫినెట్ గా పోటీ చేస్తాం. నాయుడు గారు బీహార్ కూడా ఉంది కాబట్టి రెండింటికి కలిపి ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుందని చేసి అది కూడా ఎంతో తొందరలోనే ఉంది అంటూ కూడా రకరకాల వార్తలు వస్తా ఉన్నాయి. అదే ఇక బీహార్
రవి గారు చెప్పండి. బీహార్ తోటి ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు జాతీయ ఎన్నికల కమిషన్ ఇవాళ ఇక్కడ ఖాళీ కాగానే నెలకో 2 నెలలకో పెట్టాలని లేదు. జనరల్ గా 6 నెలల సమయం ఉంటది కాబట్టి 6 నెలల లోపల ఎక్కడన్నా వేరే రాష్ట్రాలలో షెడ్యూల్ ఇచ్చినప్పుడు దానిలో చేర్చి దీనికి కూడా నోటిఫికేషన్ ఇస్తారు. అందుకని నేను బీహార్ ని కోట్ చేస్తున్నా. బీహార్ లో కానీ ఇలా దేశమంతా కూడా బీజేపీ గాలి ఉంది, మోడీ గారి నాయకత్వం ఉంది. మరి బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల పనితీరు కావచ్చు, లేకుంటే ఎమ్మెల్యేల పనితీరు కావచ్చు, ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా ఒక క్రమశిక్షణ తోటి ఇలా దేశాన్ని అగ్రరాజ్యాల సరసన ఇలా మొన్న పాకిస్తాన్ తో యుద్ధం అయితే అందరూ ముక్కు మీద వేలేసుకొని భారత్ వైపు చూస్తున్నారు. ఇలా మనకు స్వయం సమృద్ధి, మేము మేక్ ఇన్ ఇండియా అంటే నవ్వినటువంటి వాళ్ళు ఇలా మేక్ ఇన్ ఇండియా అంటే ఏంటో చూశారు. మనము పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వందల సంఖ్యలో డ్రోన్లను అడ్డుకోగలిగినాం. వీళ్ళకి ఎవరికన్నా ఆ శక్తి